అరకు ఉమ్మడి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత ఎన్నికల ప్రచారంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. వెంట లేడీ బౌన్సర్లతో ప్రచారంలో దూసుకువెళ్తున్నారు. ఇక అరకులో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా కొత్తపల్లి గీతకు విశేష ఆదరణ లభిస్తోంది. ఆమెను కలిసేందుకు గిరిజన మహిళలు, ఏజెన్సీ ప్రాంతవాసులు పోటీ పడుతున్నారు. దీంతో కొత్తపల్లి గీత రక్షణ కోసం లేడీ బౌన్సర్లను పెట్టుకున్నారు. ఇక బౌన్సర్లు అనగానే కండలు తిరిగిన పురుషులను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. కానీ కొత్తపల్లి గీత పంతం మాత్రం విభిన్నంగా ఉంది. ఇక మహిళా అభివృద్ధి, మహిళా సంక్షేమం కోసం ఆలోచిస్తూనే మహిళలకు ఒకంత ఉపాధి కల్పించేలాగా లేడీ బౌన్సర్లను ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం దీనిపైన సర్వత్రా చర్చ సాగుతోంది. బ్లాక్ టీషర్ట్ వేసుకొని అలాగే ప్యాంటు ధరించిన మహిళలు పురుష బౌన్సర్లకు తీసిపోని విధంగా తమ డ్యూటీ నిర్వహిస్తున్నారు. కొత్తపల్లి గీత తీసుకున్న ఈ నిర్ణయం రాబోయే కాలంలో కొత్త ట్రెండ్ గా మారుతుందని అంటున్నారు. వారి వివరాలు తెలుసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో కూడా కొత్తపల్లి గీత ప్రచారంలో పాల్గొనడంతో రక్షణగా గీత ఈ బౌన్సర్లనైతే ఏర్పాటు చేసుకున్నారు. అయితే ప్రచారంలో ఇది ఓ విశేషంగా మారింది. రాబోయే కాలంలో ఇదొక ట్రెండ్ గా మారొచ్చునని అంటున్నారు.